చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా వై డాక్టర్లు ఒక వైద్యం గురించి వెళ్తే ఇంకో వైద్యం టాబ్లెట్లు ఇస్తున్నారు. అసలు వైద్యం తెలియని డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అన్న విధానాన్ని ఏ విధంగా చూస్తారు? విధానం అంటే మీరు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చెప్పేది మీరే. డాక్టర్లు చేసేది మీరే. మీరు చెప్పే ఎడ్యుకేషన్ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళు కరెక్ట్‌గా ఇస్తారు. మీరు తప్పు చేపిచ్చి ఆళ్ళ మీద తప్పు చేపిస్తే ఎలా కరెక్ట్ అది? కరెక్ట్ కాదు కదా! ఎలా కరెక్ట్ అయిద్ది? ఇప్పుడు మీరే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ కాలేజ్ అంటే డబ్బులు తీసుకొని చెప్తారు. ఆళ్ళే నిజం చెప్తున్న అబద్ధం ఏంటుంది? నిజమేముంది? నిజం లేదు. ఎలా ఉండిద్ది అది? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కరెక్ట్‌గా చెప్తే మీరు ప్రూఫ్ ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు. అలా అని చెప్పి ప్రైవేట్ వ్యాపారం చేసి వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మనకి. ఎంత ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. పక్కన పెద్ద హాస్పిటల్ ఉంది. ఒక డాక్టర్ని ఆ విధంగా విమర్శించడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు డాక్టర్లకు వైద్యం రాదు తెలియదు అన్న విధానాన్ని డాక్టర్ దగ్గర మీరు డాక్టర్ దగ్గర నుంచి వైద్యం చేయించుకుంటారు. మీకు అలా చేస్తే మీకు ఎలా ఉండిద్ది? అది నిజమే కదా! మీకంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది. అమెరికా వెళ్ళి లండన్ చేయించుకోరు. డబ్బు లేని వాళ్ళు పేదలు. అంటే రాబోయే రోజుల్లో డాక్టర్లతో కాకుండా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిమ్మల్ని డాక్టర్ వైద్యం చేపిస్తానన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అలా ఎలా కుదిరిద్దన్న? ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ ఎలాగా మన వాళ్ళని కొంచెం చేస్తారు. అదే ఫీలింగ్ ఎలా మిషన్స్ దగ్గర ఉండిద్దా? ఉండదు కదా! డాక్టర్ మాట్లాడే విధానం బట్టి పేషెంట్ కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతాడు. మా వాళ్ళని చెప్పుకొని సెంటిమెంట్ చెప్తే వాళ్ళు జబ్బు తగ్గిద్ది. అదే మిషన్లో చెప్పిద్దా? చెప్పదు కదా! డాక్టర్ అనేవాడు మిషన్ కాదన్న. దేవుళ్ళలాగా చూసుకొని దేవుడు అనేవాడు సేవ చేస్తాడు మనుషులకి. అలా చేయించుకోవాలి కానీ మిషన్ వచ్చి చేపిస్తే ప్రాబ్లం కాదన్న. అంటే మిషన్ కానీ ఛార్జింగ్ పెడతారు. వాళ్ళు అనుకునేది ఏంటి? మిషన్ కంటే ఛార్జింగ్ పెడతారు. డాక్టర్ కానీ డబ్బులు ఇవ్వాలి. అది అది 2047 విజనాన్ని చెప్పుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు సీఎంగా చేశాను చెప్పుకున్నాడు. ఇలా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే విధంగా ఈ ఫస్ట్ టైం అంటారు. ఫస్ట్ టైం కదన్న. ఆడి రాజకీయాలు వచ్చి అలా చేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడు. ప్రూఫ్లు ఉన్నాయి చూపించడానికి వెన్నుపోటు పొడడానికి. ఇప్పుడు ఏదైనా మాట చెప్పాడు. మా మనిషిగా ఆడపిల్లలకు వచ్చి 1500 ఇస్తా అన్నాడు. రూపాయని ఇచ్చాడా? ఇవ్వలేదు. మద్యపానం అంటే జగన్ ఉన్నప్పుడు చేయలేదు, ఓకే. ఈడేంటి మద్యపానం పెట్టుకోమని షాపులు ఇస్తున్నారు, వెల్లి షాపులు. అది నిజమా? అంటే మా మనిషి ఎలాగో పోని నాకు మాత్రం డబ్బులు రావాలని చూసుకుంటారా? అది నిజం? అది అది కాదు కదా. చంద్రబాబు ఏదైనా మోసమే అన్న. పక్కా మోసం. అసలు అధికారం వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చాడు. 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ఒక్కటనా? ఆ ఫ్రీ బస్ ఒకటే అయింది, ఇంకేది అవ్వలేదు. ఫ్రీ బస్ ఒకటే అయింది. ఎక్కడ ఎందుకు? మా పెద్దమ్మ ఉంది, భర్త చనిపోయాడు, వితంకులు పెన్షన్ రావాలి, వచ్చిందా? ఎన్నిసార్లు పెట్టుకున్నాం? 4 సార్లు పెట్టించాం, ఒక్కసారి కూడా రాలేదు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరైనా? కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవట్లో ఆపేశాడు. ఎక్కడ పెన్షన్, కొత్త పెన్షన్ పెడితే రావట్లేదు. అది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి 6 నెలలు కంపల్సరీ పెంచాడు. అది కాకుండా సచివాలయం ఉద్యోగులు ఉంచాడు. మళ్ళీ వాలంటీర్లు పెంచుతాను శాలరీ పెంచి తీస్తాడు ఉద్యోగాలు. ఎంతమంది ఉద్యోగాలు పోయినా అలా చెప్పండి. దాని మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు? చాలామంది.